ద్రోణాచార్యుడు మాట్లాడుతుంటే ఇక పక్కన నుంచి శకుని వచ్చి, అసలు వీళ్ళివాళ చేసిన యుద్ధంలో ఏమైనా ధర్మం ఉందా? సుయోధన, దుర్యోధన, అడుగడుగునా ధర్మాలే ఉన్నాయి. కాబట్టి ఇవాళ సూర్యాస్తమయం అయ్యిందని మనల్ని నమ్మించి అప్పుడు లోపల నుంచి బయటికి వచ్చి కోలాహలంగా సంబరాలు జరుపుకుంటున్నా ఈ జయద్రథుడు తల కొట్టేసి మళ్ళీ సూర్యుడు అస్తమించలేదు, సూర్యుడు ఉదయించే ఉన్నాడు అని మనల్ని నమ్మించి మళ్ళీ యుద్ధం చేసి దాని తర్వాత సూర్యాస్తమయ్యేలా చేసిందెవరు? శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శనాన్ని ఆ సూర్యుడికి అడ్డం పెట్టి మనందరినీ భ్రమించేలా చేసింది ఎవరు? దుర్యోధన ఇవాళ మన లెక్కకి యుద్ధం సూర్యాస్తమయం తర్వాత ఆపేయాలి అనే ఒక నియమాన్ని మనం మర్చిపోయి ఈ రాత్రి వాళ్ళలో మనము తేల్చుకోవాలి. ఎందుకంటే శకుని తమ్ముళ్ళు చనిపోయారు, కర్ణుడు తమ్ముళ్ళు చనిపోయారు, దుర్యోధనుడు తమ్ముళ్ళు చనిపోయారు, విశేషమైన జన నష్టం జరిగింది. ఒక అర్జునుడు మాత్రమే 3 అక్షోహిణి సైన్యాన్ని ఆ రోజు చంపేశాడు. ఒక భీముడు 2 అక్షోహిణి సైన్యాన్ని చంపేశాడు. మొత్తం కలిపి 14వ రోజు అంతంలో ఇటు అటు కలిపి 7 అక్షోహిణుల సైన్యం ఆ ఒక్క రోజే అయిపోయిందంటే ఇది ఈ భూమండలంలో జరిగిన అతి భయంకరమైన రోజు, భయంకరమైన యుద్ధం. ఇంతకంటే భయంకరమైన యుద్ధం ఇంకా ఏది ఉండదు. ఎందుకంటే 7 అక్షోహిణి సైన్యం అంటే సుమారుగా 15 లక్షలకు మించి సైన్యం, గజాలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ కలిపి ఆ రోజు చంచిపోయిన సంఖ్య విశేషంగా ఉండి అక్కడ మొత్తం రక్తం ఏరులై పారుతుంటే ఎక్కడ చూసినా కళేబరాల్లే ఉంటే ఇక ఏం చేయాలో అర్థం కాలేదంటే ఒక కౌరవుల వైపు 5 అక్షోహిణి సైన్యం పోతే పాండవులకు 2 అక్షోహిణి సైన్యం పోయింది. వాళ్ళు